అసలు ఏ గడియలా బయలుదేరినామో ఆ దేవునికే తెలియాలి కానీ నిన్న మేము ఎంత టార్చర్ చూసినామంటే మీరు నమ్ముతారో లేరో హోల్ సిటీ నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ నో మ్యాచ్కి పోవడానికి మాకు 2 hours టైం పట్టింది తెలుసా. అంత ట్రాఫిక్ అంత రష్, అబ్బా దిగి ఇంటికి వెళ్ళిపోదాం రిటర్న్ అన్నంత పిచ్చిలేసింది. కానీ ఏం చేయాలి చెప్పండి, మీ అందరికీ తెలుసు శివ వీక్ ఆఫ్ ఉన్నప్పుడే నేను అవుటింగ్కి వెళ్తా అని. సో అనుకోకుండా వ్యాలంటైన్స్ డే రోజే తనది కూడా వీక్ ఆఫ్ అయింది. ఇంకా అవుటింగ్కి వెళ్దామని చెప్పి మీకోసం నిన్న నేను వీడియో కూడా అప్లోడ్ చేయకుండా మరి నేను అవుటింగ్కి వెళ్తే నాకు ఇంత బ్యాడ్ అయింది. మీలో ఎవరైనా ఇలా ట్రాఫిక్లో ఇరుక్కుని ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా అయితే మేము నోమాయిష్కి అయితే వెళ్ళినాం. సరే అని చెప్పి అక్కడ ఎంజాయ్ చేద్దామంటే చూడండి అక్కడ కూడా ఉసుక వస్తే రాలనంత క్లౌడ్, అక్కడ పోతే ఇంకా దిమాగ్ ఖరాబ్ అయిపోయింది అసలు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇకపోతే నోమాయిష్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇదే అయిపోయింది. కుప్పలు కుప్పలు జనం వచ్చి ఎక్కర్లేని ఆటలన్నీ ఆడుతురు. ఫ్రీగా వస్తుందని ఒక బోర్డు పెట్టారు అంతే. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతారు కదా మన వాళ్ళు. మేమైతే ఫినాయిల్ తాగామండి, అందుకే జ్యూస్ తాగుతున్నాం. సో ఫైనల్గా చిల్ అయిదామని అయితే జ్యూస్ తీసుకొని జ్యూస్ తాగుతున్నాం. ఎక్కడో ఫ్రీ ఉన్న ప్లేస్లో 2-3 ఫోటోలు అయితే తీసిన నా బిడ్డని. అండ్ ఫైనల్గా చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా దాన్ని గేమ్స్ ఎక్కియలే అని చెప్పి ఈ క్యామిల్ గేమ్ అయితే ఎక్కిద్దామని ఫిక్స్ అయినాం. సో శివతోనైతే నేను దాన్ని కూర్చోబెట్టి ఎక్కిద్దామని చెప్పి ఎక్కించిన. కానీ బిడ్డ మస్తు భయపడ్డది. అది స్టార్ట్ అయిందో లేదో ఏడుస్తూనే ఉంది, అమ్మా నేను దిగుతా అమ్మా నేను దిగుతా అని. అది కింద పడడమే లేట్, అంత గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు శివ అయితే. మీరే చూడండి, కాకపోతే వీడియో కొంచెం అటు ఇటుగా ఉంది, ఏమనుకోకండి. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా తీస్తాను. అది ఇంకా ఫైనల్గా కిందికి దిగినాక దాని రియాక్షన్ అమ్మో అని అయితే అన్నది. నాకైతే మస్తు నవ్వొచ్చింది ఆ మాటకైతే. కానీ అసలు ఇంకా ఎంజాయ్ చేద్దామంటే మస్తు క్లౌడ్ ఉంది, అసలు కొంచెం కూడా ప్లేస్ లేదండి. యాక్చువల్గా February 14 కదా, అందుకే అంత క్లౌడ్ వచ్చిందనమాట. టైంపాస్కి పోయిన వాళ్ళు మాత్రం అస్సలు February 14కి మాత్రం పోకండి. అంటారు కదా మనం ఒకటి తెలిస్తే ఇది ఒకటి చూపిస్తుంది అని. మాకైతే నిన్న అదే జరిగింది, అందుకే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. శివ డుమ్మి ఇద్దరు కలిసి అయితే ఇది ఇంకా ఎక్కినారు ఫైనల్గా. ఇంకా సరేలే ఇంకా 8-8:30 అవుతుంది ఇంటికి పోదాం అనుకుంటే వెళ్ళేదారిలో కూడా 3 hours అయింది ట్రాఫిక్ పల్లి.